రామభక్త హనుమంతుడిని కలియుగ దైవంగా భావించి పూజిస్తారు. భక్తుల సంకటలను తీర్చే దైవం కనుక ఆయన్ని సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు. అయితే వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం హనుమంతుని కోసం 40 రోజుల ఉపవాసం ఉండడం. దీనిని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు కూడా. అయితే ఈ సమయంలో భక్తులు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. అవి ఏంటంటే, ఈ 40 రోజుల పాటు ప్రతిరోజు హనుమంతుడిని పూజించాలి. పువ్వులు, సింధూరాన్ని సమర్పించాలి. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, అరటిపండ్లు వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ 40 రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ముఖ్యమైనది. కొంతమంది భక్తులు ప్రతిరోజు అనేక సార్లు దీనిని పారాయణం చేస్తూ ఉంటారు. ఉపవాసం పాటించే వ్యక్తి సాత్విక ఆహారం తినాలి. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఈ కాలంలో కొంతమంది భక్తులు బ్రహ్మచార్యాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం కూడా ఈ ఉపవాసంలో ఒక ముఖ్యమైన భాగం.